నిన్న బల్కా సుమన్ గారు మాట్లాడిన మాటలు మాత్రం చాలా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది రైలు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్‌ను కాల్చేయండి. పార్టీ క్యాడర్ సింగరేణి కార్మికులను రెచ్చగొట్టిన బాల్కా సుమన్. అప్పుడే పార్టీకి నాయకత్వానికి మైలేజ్ వస్తని కామెంట్లు. జనం మన వైపు చూడాలంటే మీటింగ్లు పెట్టుడు కాదు. మిలిటెంట్ ఉద్యమాలు చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ భవన్లో టీబీజీకేఎస్ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ రాష్ట్రంలో భారీ విధ్వంసాలకు పాల్పడడం ఆ పార్టీ కార్యక్రమం రెచ్చగొట్టారు. పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమం రైతులు వస్తలేరని, జనాన్ని ఆకట్టుకోవాలంటే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలంటూ క్యాడర్ హింస వైపు మళ్ళేలా వ్యాఖ్యలు చేశారు. సింగరేణి జీఎం ఆఫీస్ తగలబెట్టాలని, రైలు పట్టాలు కోసేయాలని, అప్పుడే తమ సంఘానికి, తమ పార్టీకి, తమ లీడర్లకు మైలేజ్ వస్తుందని చెప్పారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వేదికపై హరీష్ రావు, ఇతర పార్టీ ముఖ్యులు ఉండడం గమనార్హం. బాల్క సుమన్ మాట్లాడుతూ, మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తే రైతులు రోడ్ల మీద వస్తలేరు. అర్థం ఏమంటున్నాడు ఆయన? మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు రోజు చేస్తే రోడ్ల మీదకి వస్తలేట. నిన్న మా భీమవరంలో నేషనల్ హైవే దిగ్బంధం చేసిండ్రు. 5 రైతులు వచ్చిండ్రు. 60-70 మంది మనోళ్ళే, అంటే బీఆర్ఎస్ వాళ్ళట. నిన్న చెన్నూరులో కృష్ణపేట దగ్గర జాతీయ రాజా కూర్చున్నాం. 4-5 రైతులే వచ్చిండ్రు. మళ్ళీ మనోళ్ళే 100 మంది ఉన్నారు. మీటింగ్లు, సోషల్ మీడియా, ప్రెస్ మీట్లు కాదు, మిలిటెంట్ యాక్ట్ కావాలంటే రెచ్చగొడుతుంది ఆయన. ఎట్లా చేయాలి? ఎవరు పిలిచినా అత్తలేడు, మరి జనాలు ఎవరు వస్తలేరు. మరి దీనికి ఏం చేయాలి మనం? ఇగో దాన్ని కాలబెడదాం, ఇగో దీన్ని కాలబెడదాం, ఇగో అక్కడ నింపట్టిద్దాం, ఇగో ఇక్కడ నిప్పదని చెప్పేసి హల్చల్ చేస్తాను వాళ్ళు. మనోళ్ళే 100 మంది ఉన్నారు. మీటింగ్లు, సోషల్ ప్రెస్ మీట్లు కాదు, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. మందమరిలో ప్రోగ్రాం పెట్టుండ్రి. జీఎం కానీ ఆఫీస్ తగలబెడదాం. మా అయితే ఓ 4 రోజులు తిరిగి పోయేద్దాం. అవసరమైతే సింగరేణి భవన్ను కాలబెట్టుండ్రి, అడగండి అని చెప్తాను. ఆ ఫీలింగ్ రావాలి మన సంఘాన్ని, మనం పార్టీ నాయకత్వాన్ని అని ఇట్లా రెచ్చగొడుతున్నాడు జనాల్ని. బామ్మో బాల్కా సుమన్, ఏంది నీ రెచ్చగొడు అర్థం కాదు నాకు. కాలబెట్టాలన్నా, ఎవరిని కాలబెట్టాలని? నిన్న ఆఫీసునా? మన ఏరియాలో ఎలా రైల్వే లైన్ ఉన్నాయి, రైల్వే రోకోళ్ళు చెప్పి పట్టాలు కోసేయండి రాట. అయ్యో పట్టాలు కోసేయాలట. మా అయితే 40 రోజులు జైలుకు పోతారేమో. పోయి రాండ్రి. జైలుకు పోయిస్తే అదొక మెడల్ లెక్క ఉంటుంది. సీరియస్గా చెప్తున్నా, పని చేస్తే పైసలు తన్నుకుండా వస్తాయి. ఒక్కటి కాలబెట్టి చూడు ఎట్లా రాబో పైసలు అంటూ సమావేశం వచ్చిన పార్టీలు, కార్మిక సంఘాలను సుమన్ రెచ్చగొట్టారు. రైతులు పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు కాబట్టి రాష్ట్రంలో విధ్వంసాలు ప్లాన్ చేయాలని సుమన్ స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది. కేసీఆర్ దత్తపుత్రుడిగా కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సుమన్ విధ్వంసాలకు పిలుపునివ్వడం రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్గా మారింది. మిత్రులారా, మరి ఏంది సుమన్ గారు? కొంచెం ఆలోచన చేయండి. ఇలాంటి మాటలు మాత్రం నిజంగా పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. నువ్వు అనుకోవచ్చు ఏదో మైలేజ్ వస్తుంది, నువ్వు అనుకోవచ్చు చాలా నన్ను చాలా తోపు తురుమని చెప్తున్నాను అనుకోవచ్చు. కానీ సుమన్ గారు, ఇది చాలా అంటే కొంచెం మీకు బ్యాడ్ నేమే. అంటే పట్టండి ప్రజల్ని నిజంగా మీరు రోస్తరకులు, ధర్నాలు కావచ్చు, మెమరాండమ్స్ ఇవ్వడం, అలాంటి పనులు చేయాలి. కానీ వాడిని కోసేయి, వీడిని కోసేయి, అక్కడ కోసేయి, జీఎం ఆఫీస్ తగలబెట్టడం, ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటు. ఆలోచించే బాలక సుమన్. నువ్వు యంగ్ అండ్ డైనమిక్, ఉస్మానియా చదువుకున్న విద్యార్థి, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తివి, నిజంగా చాలా గొప్పగా పోరాటం చేస్తున్న వ్యక్తివి. ఈ మాటలు కొంచెం మీకు ఎంత బ్లేమ్ తీసుకొస్తాయి. దయచేసి ఆలోచించాయి.